పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న విడుదలవారి ఆట స్థలంలో సోమవారం భాష్య విద్యా సంస్థల అంతర్గత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని భాష్యం పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆ పాఠశాల జోనల్ అధికారి హృదయరాజు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీలారాణి, సిబ్బందితో పాటు వివిధ భాష్యం స్కూల్స్ ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Very hard work in captaincy of Ashwit Raj. Don't argue with the empire students. Empire decisions final. ఈరోజు స్థానిక విడుదల రజనీ గ్రౌండ్స్లో భాష్యం ఎన్ఆర్టీ జోన్ ఆధ్వర్యంలో బీపీఎల్ క్రికెట్ మ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భాష్యం జోనల్ ఎన్ఆర్టీ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిస్టర్ హృదయరాజ్ గారు అటెండ్ అయ్యి మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ భాష్యంలో విద్యతో పాటు అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. సహజంగా కార్పొరేట్ స్కూల్ అంటే ఎప్పుడూ కూడా చదువు మీదే దృష్టి పెట్టడం కాకుండా ఫిజికల్గా మెంటల్గా విద్యార్థుల్లో మానసిక ఉత్సాహానికి క్రీడలు చాలా ముఖ్యమని తెలియజేశారు. ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ల్లో భాష్యం ఎన్ఆర్టీ జోన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచులు తెనాలి, పిడుగురాళ్ల, నర్సాపేట, సత్తెనపల్లి, జగలూరుపేట, రేపల్ల, బాపట్ల రావడం జరిగింది. మొదటి మ్యాచ్ తెనాలి అలాగే పిడుగురాళ్ల మధ్య జరుగుతున్నది. మా విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు ఇప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, దీనికి స్పెషల్గా ప్రతిరోజు కూడా 1 గంట టైం కేటాయించి చదువుతో పాటు పిల్లలు దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వాళ్ళు అన్ని విధాలుగా నిష్ఠాతులు అవుతారని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా మా వైస్ చైర్మన్ అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఎప్పుడూ కూడా మా వెన్నుంటి చదువుకే కాకుండా ఆటలకు కూడా చాలా ప్రాముఖ్యం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తారు. ఈ సందర్భంగా ఎన్ఆర్టీ జోన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ మంచి అవకాశం కలిగించినటువంటి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ హనుమంతరావు గారికి, అలాగే మా డైనమిక్ జోనల్ ఇన్ఛార్జ్ హృదయరాజ్ సార్కి, మా ప్రిన్సిపల్స్కి, పీఈటీస్కి అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ భాష్యం అనేది ఎప్పుడూ కూడా అన్ని రంగాల్లో ముందుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.